దేవుని పిల్లలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరిట వందనములు శుభములు తెలియజేసుకుంటూ ఉన్నాము. ప్రియమైన దేవుని పిల్లలారా, అందరూ ప్రార్థనలో ఏకీభించుకుని చిన్న ప్రార్థన చేసుకుని కొద్ది నిమిషంలో దేవుని యొక్క అమూల్యమైన మాటలను ధ్యానిద్దాం. పిల్లల ప్రార్థన. పరలోకమందు ఉన్నటువంటి మా యొక్క తండ్రి, ఈ యొక్క ప్రియకుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము. మీరు రాయించిన జీవగ్రంథంలో ఉండి కొన్ని విషయాలను తండ్రి మేము ఆలోచిస్తూ ఉంటాగా మా యొక్క ఆత్మీయ జీవితానికి అవసరమైనటువంటి సంగతులు తండ్రి మేము అర్థం చేసుకొని నీ కొరకు నమ్మకంగా బ్రతికే పిల్లలుగా ఉన్నట్లు సహాయత దయచేయమని చెబుతూ ఉన్నటువంటి నాకు సంయోచితమైనటువంటి జ్ఞానాన్ని అందించమని నేను పిల్లలు తండ్రి కొందరైతే వస్తూ ఉన్నారు, మనం సురక్షితంగా చేర్చమని ఈ ప్రార్థన నీ ప్రియకుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, మీకు ముందుగా ప్రకటింపబడిన విధంగా ఈ సమయంలో బైబిల్ గ్రంథంలో నుండి మనం ఆలోచించబోయేటువంటి అంశము ప్రపంచమంతా పితృస్వామ్య వ్యవస్థ ఉండుటకు బైబిల్ చెప్పినటువంటి భాష్యం ఏమిటి, లేదా పితృస్వామ్య వ్యవస్థకు పునాదిగా ఏది ఉంది అనేది మనం ఆలోచిద్దాం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు బైబిల్ గ్రంథాన్ని ఒక మత గ్రంథంగా, ఒక విదేశీ పుస్తకంగా ఆలోచించి ఇందులో ఉన్నటువంటి విషయాలను చదవడానికి కానీ, యేసుక్రీస్తును విశ్వసించడం కానీ, ఆయన నమ్మడం కోసం కానీ, ఆయన వెంబడించడం కోసం కానీ ఈరోజు ప్రపంచం వెనకడుగు వేస్తూ ఉంది. ఇందులో ఉన్న విషయాలు మనం ఆలోచిస్తే పరసంబంధమైన విషయాలు ఉన్నాయి, ప్రకృతి సంబంధమైన విషయాలు ఉన్నాయి. భూమి మీద మనిషి 60-70 ఏళ్ళ జీవిత కాలంలో ఎలా బ్రతకాలో, ఒక కుటుంబం చక్కగా ఒక వసుదైక కుటుంబం లాగా ఉండాలంటే ఎలా, ఎవరు వారి యొక్క బాధ్యతలు ఎలా నెరవేరిస్తే చక్కగా కుటుంబం నెమ్మదిగా శాంతిగా ఉంటుందో బైబిల్ ఎన్నో సందర్భాల్లో చెప్పుకుంటూ వచ్చింది. బైబిల్ అయినటువంటి క్రైస్తవ బిడ్డలుగా చెప్పుకున్నటువంటి క్రైస్తవులు కూడా ఇందులో ఉన్న విషయాలను చదువుతూ ఉన్నారు కానీ పాటించడం లేదు, పట్టించుకోవడం లేదు. బైబిల్లో ఏదైనా ఒక చక్కటి వచనం ఎప్పుడూ వినని సంగతి ఒకవేళ కనబడితే కళ్ళకు, లేదా ఎవరైనా బోధకు చెబితే ఏం చేస్తారంటే ఆ వాక్యం చుట్టూ పెన్ను లేదా పెన్సిల్ తీసుకొని అలా రౌండప్ చేస్తారు. చుట్టూ వాక్యాన్ని రౌండప్ చేస్తారు కానీ అందులో ఉన్న వాక్యం మంచిదే, కానీ వాక్య ప్రకారంగా ఈరోజు మనుషులు నడుచుకోవడం లేదు. వాక్యానికి గీత వేస్తారు, చుట్టూ పరిధి వేస్తారు, దాన్ని హైలైట్ చేస్తారు. కానీ నా బ్రతుకు ఎలా ఉంది, వాక్యం పరిధిలో నా బ్రతుకు ఉందా, వాక్యం దాటిపోయి నా బ్రతుకు ఉందా అనేది ఈరోజు ఆలోచించలేకపోతా ఉన్నాం. అదే విధంగా ఒక ఎల్లో స్కెచ్, ఒక పసుపు కలర్లో స్కెచ్ ఉంటే వాక్యం మీద అలా హైలైట్ చేస్తారు. బైబిల్లో ఇలా పుస్తకం ఓపెన్ చేస్తానే ఆ వచనం బాగా కనబడుతుంది, హైలైట్ అయిపోతుంది. వాక్యాన్ని హైలైట్ చేస్తారు కానీ తమ బ్రతుకులు దేవుని ఎదుట హైలైట్గా భక్తిలో గొప్పగా బ్రతికే విధంగా ఆలోచించడం ప్రియమైన దేవుని పిల్లలారా. అయితే మరి ఈరోజు మనం ఆలోచించబోయేటువంటి అంశం ఒక చక్కటి అద్భుతమైన అంశం. మరి కుటుంబాన్ని నిలవబెట్టి, ముఖ్యంగా ఈ ప్రసంగం స్త్రీలు వినాలి. స్త్రీలు
ప్రియమైన దేవుని పిల్లారా, అసలు ఈ పాఠం వింటే కుటుంబాన్ని చక్కగా కట్టుకోవచ్చు. బైబిల్లో ఉన్న మాట, జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకోను. ప్రియమైన దేవుని పిల్లారా, ఆలోచిద్దాం అసలు ఏంటి ఈ పాఠం యొక్క సారాంశం. పితృస్వామ్య వ్యవస్థ అంటే కుటుంబానికి తండ్రి యజమాని, కుటుంబానికి తండ్రి యజమానిగా ఉండడం, లేదా కుటుంబంలో ఆయన ఏలికగా ఉండడం, కుటుంబాన్ని నడిపించడం, ఒక పెద్దగా ఉండడం. అది అలా ఉంటే ఆ కుటుంబం పితృస్వామ్య వ్యవస్థ జాబితాలో ఉన్నట్టు. అంటే ఇంట్లో ఉన్నటువంటి వారందరూ, భార్య, పిల్లలు, వీళ్ళందరూ ఎవరి మాట వినాలంటే, ఎవరి డైరెక్షన్లో ఉండాలంటే, ఇదిగో ఇంట్లో ఉన్న పెద్ద పురుషుని బాధ్యత, ఇదిగో తండ్రి బాధ్యత. ఆ తండ్రి చెప్పిన మాట ప్రకారంగా అందరూ నడుచుకుంటూ ఉంటే, తండ్రి ఒక అడుగు ముందుకు వేయమంటే వేయాలి, ఒక అడుగు వెనక్కి వేయమంటే వెనక్కి వేయాలి. అలా ఉంటే ఆ కుటుంబం పితృస్వామ్య వ్యవస్థ జాబితాలో ఉన్నట్టు. ఇక మాతృస్వామ్య వ్యవస్థ అంటే తల్లి చెప్పినట్లుగా, తల్లి డైరెక్షన్లో, అంటే స్త్రీ డైరెక్షన్లో కుటుంబం అలా ఉంటే అది మాతృస్వామ్య వ్యవస్థ. ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉన్నాయి. చాలా దేశాల్లో పితృస్వామ్య వ్యవస్థ జాబితాలో ఉన్నాయి. కానీ అక్కడక్కడ కొన్ని ప్రాంతాలలో మాతృస్వామ్య వ్యవస్థ కింద ఉన్నట్లుగా మనం చరిత్రలో చూడవచ్చు. మరి మన దేశం గురించి ఆలోచిస్తే చరిత్ర చదివితే సింధు నాగరికత ఉంది, మీకు అందరికీ తెలిసే ఉంటారు. సింధు నాగరికతలో కూడా ఏ వ్యవస్థ ఉండేదంటే, కుటుంబంలో వారి యొక్క పరిస్థితి ఎవరు చెబితే వింటారంటే తండ్రి చెబితేనే వింటారు. అంటే పితృస్వామ్య వ్యవస్థ సింధు నాగరికతలో ఉన్నట్టుగా మనం గ్రహించవచ్చు. పితృస్వామ్య వ్యవస్థ, మాతృస్వామ్య వ్యవస్థ అంటే పురుషుడు అతని ప్రకారంగా, అతను చెప్పిన విధానంలో కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులందరూ వినడం, అది పితృస్వామ్య వ్యవస్థ. మాతృస్వామ్య వ్యవస్థ అంటే స్త్రీ చెప్పినట్లుగా అందరూ వినవలసిందే. భర్త కూడా స్త్రీ చెప్పినట్టు వినాల్సిందే, పిల్లలు కూడా ఆటోమేటిక్గా వింటారు. ఏమైనా దేవుని పిల్లల ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చూడడానికి మాత్రం పైన కళ్ళకు చూస్తే ఎలా ఉన్నాయంటే అన్ని పితృస్వామ్య వ్యవస్థ. అంటే తండ్రి చెప్పినట్టుగా, ఇంట్లో భర్త చెప్పినట్టుగా నడుచుకునే కుటుంబాలుగా కనబడతాయి. కానీ పూర్తిగా స్టడీ చేసాం అనుకో, డీప్గా స్టడీ చేస్తే పురుషులు చెప్పినట్టుగా ఉండదు కుటుంబంలో, అంత స్త్రీలు చెప్పినట్టుగానే నడుస్తూ ఉంటారు. షాపింగ్కి వెళ్ళారనుకున్నాం, బంగారం షాపింగ్, ఒక 4 తులాలు బంగారం కొనుక్కున్నాం అనుకున్నాం. ఇప్పుడు అప్రాక్సిమేట్లీ దగ్గర ఒక 60-70 ఉంది ఒక తులం. 60 నుండి 70-75 వరకు రేట్ ఉందన్నమాట ఒక తులం. ఒక 70,000 అనుకుందాం, 4 తులాలు 2,80,000. ఆ గోల్డ్ షాప్లోకి వెళ్ళిపోయిన తర్వాత బేరం ఆడినప్పుడు కొద్దిగా తగ్గించమని అడిగాను అనుకున్నాం స్త్రీని. ఒక 2,50,000 ఇవ్వండి అని ఆ గోల్డ్ షాప్లో బేరం ఆడుతూ ఉన్నప్పుడు, మీరు మాట్లాడండి ఒకసారి, ఈ రేట్ల గురించి మనకు తెలియదా అని భర్త వైపు చూసింది అనుకో, ఆ భర్త ఏమంటాడు, అంతేగా అంటే ఇంటికి పోయిన తర్వాత ఏ ఒక్క మాట ఎక్కువ తక్కువ అన్నా కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆమె పనిష్మెంట్ మామూలుగా ఉంటుంది. కాబట్టి భార్య చెప్పినట్టుగానే వింటాడు, ఎక్కడికి వెళ్ళినా కానీ అంతే నువ్వు చెప్పినట్టే అంటాడు. అంటే ఆ కుటుంబం ఎలా ఉంటుందంటే స్త్రీలు చెప్పినట్టుగా కుటుంబంలో అందరు వినడం అన్నమాట. అది మాతృస్వామ్య వ్యవస్థ. ఈరోజు ప్రపంచంలో అన్ని కుటుంబాల్లో ఇదే పరిస్థితి. కుటుంబం పెద్దగా పురుషుడు ఉంటాడు, పురుషుడు బ్రతికే ఉంటాడు. పురుషుడు బ్రతికి ఉండగానే భార్య ఏం చేస్తారంటే కుటుంబ పాలన, ఆ అధికారం ఏలికగా ఆమెనే ఆ అధికారాన్ని తీసుకుంటారు, భర్తను పక్కన పెట్టేస్తుంది. ఒక ఆమె పెళ్ళైన ఒక కోడలు భర్తతో చెప్పే మాటలు ఈరోజు మనకు తెలియదు కాదు.
మీ అమ్మా నాన్నలతో నేను ఉండలేకపోతున్నాను, ఇక వాళ్ళను ఒక సపరేట్ ఒక ఇల్లు చూసి పెడదాము, రెంట్కు ఆ ఇంట్లో పెడదాము, టయానికి అవసరమైతే భోజనం పెడదాము, అలా అన్ని బాగులు దూరంగానే చూద్దామని చెప్పేవాళ్ళు ఉన్నారు. ఇంకొంతమంది చెప్పేవాళ్ళు ఉన్నారు. ఎలా ఉన్నారంటే ఒక వృద్ధాశ్రమంలో మనం వారిని పెట్టి ఏ కష్టం రాకుండా అన్ని విధాలుగా ఎక్కువ ఉండే మనం డబ్బులు పంపిద్దామని చెప్పి వాళ్ళు కూడా ఉన్నారు. ఆ పురుషుడు భార్య మాట వదలలేక, తల్లిదండ్రులను వదులుకోలేక ఆ రెండు సందర్భాల్లో చాలా బలహీనపడిపోతూ ఉంటాడు, అయోమయంలో ఉంటాడు. కారణం స్త్రీ చెప్పినట్టుగా పురుషుడు వినే పరిస్థితులు వచ్చాయి. ఈరోజు అలా వచ్చాయి ప్రియమైన దేవుని పిల్లారా. ఇక పెళ్ళైన భార్యాభర్తల మధ్య భార్యకు ఉద్యోగం ఉందంటే భర్తకు ఉద్యోగం లేకపోతే ఇక ఆ ఇంట్లో డామినేషన్ ఎలా ఉంటానంటే మీకు తెలియదు. నాకు జాబ్ ఉంది, నీకు జాబ్ లేదు, నేను సంపాదించేది నేను, సంపాదన లేనిది నీకు, నేను చెప్పినట్టుగా ఇంట్లో నడవాలి, నువ్వు ఇంట్లో ఉండి వంట పని చేసుకొని మరి భర్తలను చీపుగా చూసేవాళ్ళు కూడా లేకపోలేదు. అంటే ఆ కుటుంబం యొక్క పరిస్థితి ఎలా ఉందంటే అది మాతృస్వామ్య వ్యవస్థ జాబితాలో ఉంది ఆ కుటుంబం. అంటే తల్లి చెబితే వినే ఆ ఫాలో అయ్యే కుటుంబం అది. పొరపాటు ఇద్దరికి ఉద్యోగాలు ఉన్నా కానీ భార్య శాలరీ ఎక్కువ ఉందనుకో, భార్యకు 40,000, భర్తకి 30,000 ఉందనుకో, అక్కడ కూడా తగ్గేది లేదా. నీ శాలరీ 30, నా శాలరీ 40, నీకంటే 10 ఎక్కువ నాకు, కాబట్టి నేను చెప్పినట్టే నువ్వు వినాలి, నాకంటే నువ్వు తక్కువే. ఇలా కూడా మరి చెప్పి భర్తలను మరి తమ డైరెక్షన్లో తిప్పుకుంటూ తాము చెప్పినట్టుగానే ముందుకు వెళ్ళమంటే ముందుకు వెళ్ళే విధంగా, వెనక్కి రమ్మంటే వెనకొచ్చే విధంగా మరి కొంగున మూడేసుకునేటువంటి స్త్రీలు కూడా లేకపోలేదు. ఈరోజు చూస్తే అందరూ కుటుంబంలో పెద్ద పురుషులు అనుకుంటా ఉన్నారు, కానీ డైరెక్షన్ బ్యాక్గ్రౌండ్ చూస్తే మొత్తం స్త్రీలే నడిపిస్తూ ఉంటారు. ఏమైనా దేవుని పిల్లలారా, ఈరోజు ప్రపంచంలో పరిస్థితులు అంతే. కానీ పురుషుడు ఒక ఏలికగా ఉంటే కుటుంబం ఎలా ఉంటారో, ఒక స్త్రీ ఏలికగా కుటుంబంలో ఎలా ఉంటారో మనం చూస్తే చాలా వ్యత్యాసం ఉంటారు, చాలా వ్యత్యాసం కనబడతారు. ఒకసారి బైబిల్ అడుగుదాం, ఏలికగా కుటుంబంలో పురుషుడు ఉంటే బాగుంటుందా, స్త్రీ ఉంటే బాగుంటుందా? ప్రారంభానికి వెళ్ళిపోతే ప్రారంభంలో ఒక కుటుంబం ఉంది, వాళ్ళే ఆదాము హవ్వలు. ఈ ఆదాము హవ్వలకు దేవుడు ప్రారంభంలో ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఇదిగో తోటలో ఉన్నటువంటి, ఇదిగో మధ్యలో ఉంది, మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షం ఉంది, ఇదిగో ఆ చెట్టు యొక్క ఫలములు మీరు తినకూడదని దేవుడు చెప్పాడు. అయితే మొత్తానికి ఒకరోజు సాతాను వచ్చి మోసం చేసి, మొదటిగా మరి ఆదాము మోసం చేయాలని వచ్చింది, కానీ ఆదాము మాత్రం మోసపరచబడలేదు. తర్వాత ఆదాము లేని టైంలో, దేవుడు లేని టైంలో హవ్వ ఒంటరిగా ఉన్నప్పుడు ఆదాము ఎంటర్ అయింది. ఇది నిజమా అని ఏదో తనకు తెలిసినట్టుగా వచ్చి ఒక మాట చెప్పింది, ఈ తోటలో ఉన్నటువంటి అన్ని ఫలము తినకూడదా? ఆ మాట అన్నప్పుడు స్త్రీ అనింది, లేదు అన్నీ తినకూడదని దేవుడు చెప్పలేదు, ఒకటే ఉంది మధ్యలో, మంచి చెడ్డల తిరునిస్తూ వృక్షము, అది తినకూడదు, మిగతావి తినొచ్చు అని ఇవి ఉన్నదంతా నిజం చెప్పింది. అంతటితో ఆగకుండా ఇంకా మాట్లాడి మొత్తం చెప్పేసరికి ఆ మాటలు అపవాది కొన్ని మాట ప్రయోగించింది. అవి తినొచ్చు, మీకేం కాదు, మీరు దేవతలాగా అయిపోతారు, దేవుడికి తెలుసు, కానీ దేవుడికి మనం తిననివ్వలేదు, తనంతటి వాళ్ళగా మీరు అయిపోతారు. కాబట్టి ఇలా మాయ మాటలు చెప్పేసరికి అలా చెట్టు వైపు చూసింది. అది చూడడానికి బాగా ఉండేసరికి ఆ చెట్టు ఫలములు తెంపుకొని తినింది. తాను తిని తన భర్తకి ఇచ్చింది. దేవుని మాటను ధిక్కరించారు. అప్పుడు దేవుడు వచ్చి ఆదాము ప్రశ్నించాడు, ఆదాము ఎక్కడున్నావు? ప్రభు నేను దాక్కున్నాను, నేను దిగంబరిగా ఉన్నానని ఆదాము అన్నాడు. నువ్వు దిగంబరిగా ఉన్నావు, నీకు ఎవరు చెప్పారు? నేను తినవద్దని నీకు చెప్పాను కదా, ఆ వృక్ష ఫలం నువ్వు తిన్నావు అన్నప్పుడు
ఇదిగో స్త్రీని ఇచ్చావు కాబట్టి ఆ స్త్రీ నాకు ఇచ్చి ఉంటే ఆ ఫలములు నేను తిన్నానని మరి హవ్వ మీదకి నెట్టేసిన. స్త్రీని అడిగితే స్త్రీ కూడా చెప్పింది, సర్పం వచ్చి నన్ను మోసపుచ్చింది, అందుకే నేను మోసపోయి తిన్నాను, నేను కూడా నువ్వు నాకు ఇచ్చినటువంటి ఈ పురుషునికి ఇచ్చాను అతడు తిన్నాడని అలా చెప్పేసి. ఇక సాధారణ సర్పం దగ్గరికి వచ్చాడు, సర్పాన్ని చెప్పించాడు, హవ్వకు చెప్పాడు నీ గర్భవేదన ఎక్కువైపోతాయని చెప్పాడు. ఆదాముకు చెప్పాడు నువ్వు మన్నే కనుక తిరిగి మన్నైపోయేంత వరకు నువ్వు కష్టపడాలని ఇలా చెప్పుకుంటూ వచ్చాడు. ఆ సందర్భంలో దేవుడు ఒక మాట అన్నాడు చూడండి. ఆదికాండం ప్రారంభంలోనే పితృస్వామ్య వ్యవస్థకు పునాది పడుతున్నట్లుగా మనం ఈ యొక్క మాట మనం గమనించవచ్చు. ఆదికాండం 3వ అధ్యాయం, ఆదికాండం 3వ అధ్యాయం 16వ వచనం. ఆదికాండం 3వ అధ్యాయం 16వ వచనంలో చివరిలో కనపడతారు చూడండి. చివరిలో ఆదికాండం 3వ అధ్యాయం 16వ వచనంలో నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును. అతడు నిన్ను ఏలునని చెప్పాను. ఏం చెప్పాడు అక్కడ? అతడు నిన్ను ఏలును అని చెప్పాను. అతడు నిన్ను ఏలును. ఈ తోటలో ఆ మంచి చెడ్డ వృక్ష ఫలంలో చెట్టు యొక్క ఫలము తెంపుకొని తిన్నావు, నీ భర్తకి ఇచ్చావు. నేను అనుకున్న విధానం ఒకటి, ఇక్కడ జరిగింది ఒకటి. మీరు పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండాలని నేను అనుకున్నాను, కానీ నా మాటను ధిక్కరించారు, మీరు పాపం చేశారు. కారణం ఆయనకు సాటి అయిన సహాయంగా నిర్ణయిస్తే ఇక ఆయన్నే నువ్వు పాపంలో పడేశావు. కాబట్టి నీ మీద ఏలికగా అతడు ఉండాల్సిందే. అతడు నిన్ను ఏలును. నీ మీద ఏలిక ఎవరో తెలుసా? ఇదిగో పురుషుడు నీ మీద ఏలిక, నీ భర్త నీ మీద ఏలిక, అతడు నిన్ను ఏలును. ప్రారంభంలోని ఆదికాండంలోని మొదటి కుటుంబంలోని పితృస్వామ్య వ్యవస్థ అంటే కుటుంబంలో పురుషుడు చెప్పినట్టుగానే వినాలి, తండ్రి చెప్పినట్టుగానే పిల్లలు వినాలి అనే దానికి బీజం ప్రారంభంలోనే పడింది. ఈరోజు స్త్రీలందరూ మేము పురుషులతో ఏమాత్రం తక్కువ కాదు, అన్ని రంగాల్లో మేము పోటీగా ఉన్నాము, జ్ఞానంలో తక్కువ కాదు, అన్నింట్లో మేము బలవంతమేనే నిరూపించుకొని ఇక పురుషునికి మా మీద పెత్తనం ఏంటి అనే విధంగా వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ దేవుడు ఈ యొక్క ప్రపంచ మానవాళికి దేవుడు చెబుతూ ఉన్నటువంటి హితోపదేశం, స్త్రీలారా మీ మీద ఏలిక మీ భర్తలు ఉండాలి, లేకపోతే ఏమైపోతారో ఒక్కసారి ప్రారంభంలో చూడండి అని దేవుడు ఇక్కడ రాశాడు. హవ్వ ఆదాము మాట ప్రకారంగా విని ఉంటే బాగుండేదే. ఆదాము లేని టైం సాతాను సర్పం వచ్చింది. ఆ సమయంలో మాయ మాటలు చెప్పేసరికి మోసపోయి. ఈరోజు స్త్రీలు కూడా అంతే. కుటుంబాల్లో స్త్రీలు కూడా ఈరోజు ఎందుకు మోసపోతారంటే పురుషుడు చెప్పినట్లుగా వినకపోవడం. పురుషుడు బయటికి వెళ్ళిపోయి ఉంటాడు, బిజినెస్ ఏదైనా జాబ్ చేయడానికి వెళ్ళిపోయి ఉంటాడు. ఈ ఖాళీ సమయంలో ఎవరైనా వ్యాపారస్తులు వస్తారు చీరలు అమ్మడానికి. ఆ చీరలు అమ్మడానికి వచ్చిన వాళ్ళు తక్కువ రేటుగా చీరలు అంటారు, ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అని చెప్తారు. మరి చాలా ఆఫర్స్ ఇచ్చేసరికి ఇంట్లో ఎన్నో చీరలు ఉన్నా కానీ ఇక ఈ చీరల మీద ఆశ పుట్టి అవి చూసేసరికి కొత్త డిజైన్స్ అనేసరికి ఇక ఇంట్లో ఉన్న అమౌంట్ పెట్టడం, లేదా ఆ సమయంలో చుట్టూ ఎవరు లేనప్పుడు ఈమె ఒక్కతే ఉందనుకో, ఆ వచ్చిన వ్యక్తి మోసగాడైతే ఈ మీద మత్తు తల్లి ఆ మెడలో ఉన్నటువంటి బంగారు తీసుకుని వెళ్ళిపోతాడు. ఇంటికి వచ్చిన తర్వాత పురుషునికి చెప్తాడు, లబోదిగో ఏమైపోయింది, చీరల కోసం పోయింది, మన బంగారు పోయింది.
ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ సింపుల్గా ఆ రోజు హవ్వ, మొదటి కుటుంబంలో హవ్వ ఎలా అయితే మోసపోయి దేవుడు చెప్పిన మాట ప్రకారంగా వినకుండా ధిక్కరించి ఎలా అయితే పాపంలో పడిపోయిందో, ఈరోజు స్త్రీలు తమ భర్తల మాట వినక తమ భర్తలు ఒప్పుకొని రంగాల్లో వెళ్ళిపోయి మోసపోయి చివరికి బాధపడే వాళ్ళు కూడా లేకపోలేదు. కారణం, ఏలికగా పురుషులు ఉండాలని దేవుడు చెబితే పురుషుల మీద మా పెత్తనం వద్దు, మేము చెప్పినట్టుగానే మా డైరెక్షన్లో మేము వెళ్ళిపోతామని, మేము వెళ్ళే రూట్ సరైన రూటే అని అలా వెళ్ళిపోయి నష్టాల్లోకి వెళ్ళిపోయిన స్త్రీలు ఎందరో ఉన్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు చెబుతూ ఉన్నాడు, ఏలికగా పురుషులు ఉండాలని ప్రారంభంలో చెప్పడం జరిగింది. ఇక ప్రపంచంలో 4 మహాసామ్రాజ్యాలు పరిపాలించాయి. ఒకటి బబులోను మహాసామ్రాజ్యం, బాబిలోన్ కింగ్డమ్. నెక్స్ట్ రెండవది మాదీయ పారసీక సామ్రాజ్యం. ఇక మూడవది గ్రీకు సామ్రాజ్యం. ఇక నాలుగవది రోమా సామ్రాజ్యం. ఈ రోమా సామ్రాజ్య కాలంలో యేసుక్రీస్తు వచ్చిన కాలం. ఆ కాలంలో యేసుక్రీస్తు ఉన్న కాలంలో రోమా సామ్రాజ్యం ఈ భూమి మీద ఉంది. బబులోను మహాసామ్రాజ్యం, రెండవది మాదీయ పారసీక సామ్రాజ్యం, మూడవది గ్రీకు సామ్రాజ్యం, నాలుగవది రోమా సామ్రాజ్యం. అయితే ఈ రెండవ మాదీయ పారసీక సామ్రాజ్యంలో ఒక సంఘటన జరిగింది. చూద్దాం ఒకసారి. ఆ సంఘటనలో కూడా ప్రపంచంలో పితృస్వామ్య వ్యవస్థ ఉండాలి, ప్రతి కుటుంబంలో ఆధిపత్యం పురుషునిదే ఉండాలనేది ఒక చట్టం రావడం జరిగింది. అది మాదీయ పారసీక సామ్రాజ్య కాలంలో జరిగింది. ఒక చక్కటి సందర్భం రాయబడింది బైబిల్లో. చూద్దాం పిల్లారా. ఎస్తేరు గ్రంథం మొదటి అధ్యాయం. ఎస్తేరు గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనం. ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. అహష్వేరోషు దినములలో జరిగిన చర్యల వివరము హిందూ దేశము మొదలుకొని కూషు దేశం వరకు 127 సంస్థానములను అహష్వేరోషు ఏలెను. ఇది మాదీయ పారసీక సామ్రాజ్యం టైం. ఆ టైంలో ఒక రాజు ఇతడే, అహష్వేరోషు. మరి ఇతని పాలనలో ఇతడు ఏలేవాడు. ఎన్ని సంస్థానాలను ఏలేవాడంటే ఇక్కడ రాయబడింది 127. అందులో ఎక్కడి నుండి ఎక్కడి వరకు అంటే హిందూ దేశం మొదలుకొని కూషు దేశం, హిందూ దేశం మొదలుకొని కూషు దేశం. బైబిల్లో హిందూ దేశం గురించి రాయబడింది ఇక్కడే. మరి మాదీయ పారసీక సామ్రాజ్య కాలంలో కదా, మరి మాదీయ పారసీక అంటే పర్షియన్స్. ఈ పర్షియన్స్ మన దేశానికి ఉత్తర భాగంలో ఒక నది ఉంది, పాకిస్తాన్కు మన దేశానికి మధ్య భాగంలో అక్కడ ఒక నది అంతా ఉంటుంది, సింధు నది. ఆ సింధు నదిని పర్షియన్స్ సి అనే పదం పలకలేరు. సి అనేది వాళ్ళకు పలిగేది రాదు. వాళ్ళు సి అని పలకమన్నా కానీ వాళ్ళు హి అంటారు. సింధు నది వాళ్ళు ఏ విధంగా అన్నారంటే సింధు దేశం. కానీ ఈరోజు ఇది హిందూ దేశం హైందవులు ఉండాలి, మరి మిగతా ఏ మతానికి సంబంధించిన వాళ్ళు ఉండకూడదని మరి ఈరోజు ఎందరో మత ఛాందస్యవాదులు మరి ఎన్నో విస్తారంగా క్రైస్తవుల మీద మిగిలిన వారి మీద దూషణ మాట ప్రయోగించి మరి మాట్లాడుతూ ఉన్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ రోజు పర్షియన్స్ వాళ్ళకు సి అనే పదం సరిగా పలిగేది రాకుండా హి అనేవాళ్ళు. హిందూ దేశం వాళ్ళ పదాల్లో హి అంటారు, సి అనలేదు. అయితే ఇక్కడ అహష్వేరోషు ఏలేవాడు 127 సంస్థానాలు. హిందూ దేశం అంటే మన దేశం నుండి కూషు దేశం వరకు ఏలేవాడు. అయితే మొత్తానికి ఇంత విస్తారంగా
అన్ని రాజ్యాల మీద ఏలేవాడు. దేవుడు ఇంత ఆధిక్యత ఇచ్చాడు కాబట్టి దేవుని దయ వలన ఇలా సంతోషాలతో ఉన్నప్పుడు అతనికి ఒక ఆలోచన వచ్చింది. ఒక విందు ఏర్పాటు చేయాలని విందు ఏర్పాటు చేశాడు. 5వ వచనం చదువుకుందాం. 5వ వచనం. ఆ దినములు గడిచిన తర్వాత రాజు షూషను కోటలో ఉన్న అల్పులకేమి గనులకేమి జనులందరికీ రాజు కోటలోని తోట ఆవరణములో 7 దినములు విందు చేయించాను. విందు ఎన్ని రోజులు? 7 దినములు విందు. 7 దినములు విందు చేయించాడు. అయితే ఆ విందులో ఎవరికి ఏది కావాలంటే తినడమే, ఎవరికి తక్కువ కాకుండా చూడాలని రాజు చెప్పేశాడు. ఇప్పుడు మన దేశంలో ఎలక్షన్ టైం, పార్టీ అభ్యర్థులకు కూడా పార్టీ సంబంధించిన వాళ్ళు చెప్తారు, మన అభ్యర్థులకు, మన క్యాండిడేట్లకు, మన ఫాలోవర్స్కు భోజనం పెట్టాలి, బాగా చూసుకోవాలి, ఏం తక్కువ రాకూడదు. ఏమైనా తక్కువ లోటుపాటు చేశాడంటే ఈ పార్టీలో ఆ పార్టీకి జంప్ అయిపోతాడు. ఈ జెండా మోయవలసిన వాడు ఆ జెండా వస్తాడు. ప్రియమైన దేవుని పిల్లారా, మరి రాజు తన సామ్రాజ్యంలో ఉన్న వారికి చక్కటి విందు చేశాడు. అయితే రాజు పురుషులకు అందరికి విందు ఏర్పాటు చేశాడు. అదే టైంలో రాణి కూడా విందు ఏర్పాటు చేసింది. చూడండి 9వ వచనం. రాణి అయిన వస్తి కూడా రాజైన అశ్వరోసు కోటలో స్త్రీలకు ఒక విందు చేయించను. పురుషులకు ఒక విందు, అక్కడ ఒక బ్యాచ్, ఇక్కడ ఒక బ్యాచ్. రాణి విందు చేయించింది స్త్రీలకు, రాజు కూడా విందు చేయించాడు. 7 రోజుల విందు. అయితే 7వ దినమ ఏం జరిగింది? 10వ వచనం. 7వ దినమందు రాజు ద్రాక్షారసం త్రాగి సంతోషంగా ఉన్నప్పుడు కూడి వచ్చిన ఆ జనానికి అధిపతులందరికీ రాణి అయిన వస్తి యొక్క అంటే తన భార్య సౌందర్యాన్ని కనపరచవలనని రాజ కిరీటం ధరించుకున్న ఆమెను తన సన్నిధికి పిలుచుకొని వచ్చినట్లు రాజైన అహష్వేరోషు ఎదుట ఉపచారం చేయు. ఇక్కడ కొంతమంది నపుంసకులు ఉన్నారు. వీళ్ళు ఎంతమంది అంటే అక్కడ చూడండి చివరిలో 7 నపుంసకులకు ఆజ్ఞాపించాను. 7వ దినముల విందు, 7 దినాల విందు, 7వ దినముల విందు. ఆ రోజు రాజు సంతోషంగా ఉన్నాడు. ఆ రోజు చేసిన ఆలోచన, ఇదిగో నా భార్యను రాణిని ఏం చేయాలంటే మీరందరికి చూపించాలి. ఇదిగో అందరు రాణి వైపు చూడగానే రాజుగారు ఎంత చక్కటి సౌందర్యవతిని రాణిగా చేసుకున్నాడు, రాజు భార్య ఎలా ఉందని అందరూ ఆలోచించాలి. రాజు గురించి, రాజు కుటుంబం గురించి కొద్దిగా పొగడాలనే ఆలోచనతో రాజుని మీ మధ్యలో, మరి రాణిని మీ మధ్యకు తీసుకొని వస్తానని రాజు ఆలోచన చేశాడు. 7 నపుంసకులను వారికి చెప్పాడు. రాణికి ఈ సమాచారం అందజేసి రాణి రమ్మని చెప్పండి అని ఆజ్ఞాపించాడు అన్నమాట. అలా చెప్పినప్పుడు ఏం జరిగిందో చూద్దాం. 12వ వచనం. రాణి అయిన వస్తి నపుంసకుల చేత ఇయ్యబడిన రాజాజ్ఞ ప్రకారం వచ్చుటకు ఒప్పకపోగా రాజు మిగుల కోపించెను. అతని కోపం రగులుకొనెను. రమ్మని పిలిపిస్తే వీరిని 7 పంపిస్తే నపుంసకులను, వాళ్ళు రాజు పిలుస్తున్నాడని చెబితే ఆమె చెప్పిన మాట నేను రానని చెప్పింది. రానన్నందుకు రాజు ఏమైపోయాడంటే కోపడ్డాడు. ఇంట్లో ఒక పురుషుడు స్త్రీకి ఏదైనా ఒక మాట చెబితే, తన భార్య ఒక మాట చెబితే అసలు రాకపోతే కొంచెం కోపం ఉంటుంది. ప్రపంచంలో 2వ మహాసామ్రాజ్యం, అధిపతులు ఉన్నారు, ప్రజలు అక్కడ విందు కోసం వచ్చిన వాళ్ళు ఉన్నారు. వారందరి ముందర మాట చెప్పి పంపిస్తే రాకపోతే ఇక ఎంత కోపడాలి రాజు. చక్రవర్తి, అతని కోపం రగులుకుంది.
అప్పుడు ఆలోచనలో పడ్డాడు, కోపంతో ఉన్నాడు, ఆలోచనలో పడిపోయాడు. 13వ వచనం. విధిని రాజ్య ధర్మమును ఎరిగిన వారందరి చేత రాజు ప్రతి సంగతి పరిష్కరించుకున్నవాడు గనుక. 14వ వచనం. అతడు కాలజ్ఞానంలో పిలిచి రాణి అయిన వస్తి రాజైన అహష్వేరోషును నపుంసకుల చేత ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం చేయకపోయినందున ఆమెకు విధిని బట్టి చేయవలసినది ఏమని వారిని అడిగాను. రాణి రాలేదు. ఇతనికి ఏ సమస్య వచ్చినా కొంతమందితో డిస్కషన్ చేస్తాడు, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాడు, వాళ్ళని పిలిచాడు, రాణి రాలేదు, ఇప్పుడు ఏం చేయాలని, పరిస్థితి ఏంటి, ఇలా అడుగుతూ ఉన్నప్పుడు ఇప్పుడు 15వ వచనంలో 7 ప్రధానులు కనపడతారు. చూడండి 15వ వచనంలో 4వ లైన్. 7 ప్రధానులు ఎవరనగా కర్షణ, శతారు, అద్మాత, తార్షిస్సు, మేసు, మర్సెన, మెముకాను వారు 7 ప్రధానులు కనబడతా ఉన్నారు. ఆ 7 ప్రధానుల్లో ఒక వ్యక్తి సలహా ఇస్తా ఉన్నాడు, అడ్వైజ్ చేస్తా ఉన్నాడు రాజుకు. 16వ వచనం. మెముకాను రాజు ఎదుటను ప్రధానుల ఎదుటను నిలబడి ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చాను. రాణి అయిన వస్తి రాజు ఎడల మాత్రం కాదు, రాజైన అహష్వేరోషు యొక్క 127 సంస్థానములో ఉండు అధిపతులందరి ఎడల జనులందరి ఎడల నేరస్తురాలాయన. ఆమె నేరస్తురాలు. నీ దగ్గరికి నువ్వు పిలిచిన చోటికి రాకపోతే కోపడతా ఉన్నావు. అక్కడ చుట్టూ ఎందరో అధిపతులు అందరూ ఉన్నారు. ఈమె నేరస్తురాలు అయింది రాజు అని రాజు చెప్తా ఉన్నాడు. ఇక అంతేకాదు, ఏమన్నాడంటే, రాజా ఇక రాణిని ఇక నువ్వు మార్చేయాలి. వస్తీ ఉంది కదా, ఇక ఆమెను రాణిగా ఉండకుండా వేరొక రాణిని నువ్వు నియమించాలనే మాటలు చెప్పేశాడు. ఆ విధంగా అది చెప్పడం జరిగింది. చూడండి ప్రియులారా, 19వ వచనంలో చూడండి. 19వ వచనంలో చివరిలో కనబడతాను ఆ పదం. 19వ వచనం చివరిలో, వస్తి కంటే యోగ్యురాలిని రాణిగా తాము చేయవలెను. ఈమె కంటే యోగ్యురాలని నువ్వు చేయాలి. ఈమె రాణిగా ఉంది కానీ నీ మాట వినలేదు, కాబట్టి ఈమె ప్లేస్లో రాణి యొక్క ఆ పోస్ట్ తీసేయాలి, ఇంకొక రాణి షిఫ్ట్ చేయాలి, ఇంకొక రాణి తీసుకొని రావాలని చెప్పాడు ఆ వ్యక్తి. చక్కటి సలహా చెప్పాడు. అసలు ఎందుకు షిఫ్ట్ చేయాలి, ఎందుకు అలా నియమించాలంటే, ఇక తర్వాత చూడండి 21వ వచనం 22వ వచనం చదువుకున్న పిల్లలు. 21, 22. ఈ సంగతి రాజునకును అధిపతులకు అనుకూలంగా ఉండేను. అంటే ఈ విషయాలు చెప్పిన తర్వాత అందరూ ఓకే అన్నారు, అందరూ ఒప్పేసుకున్నారు. కనుక అతడు ఆ సలహా ఏవైతే చెప్పారో ఆ వ్యక్తి యొక్క మాట, మెముకాను మాట ప్రకారంగా చేశాడు. అలా చేశాడు. ఆ సమయంలో ఒక ఆజ్ఞ బయలుదేరింది. 22వ వచనం. ప్రతి పురుషుడు తన ఇంటిలో ఎలా ఉండాలి? అధికారిగా ఉండాలి, బానిస కాదు. అధికారిగా ఉండవలనని ప్రతి పురుషుడు తన స్వభాషను అనుసరించి తన ఇంటి వారితో ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ తో మాట్లాడవలనని ఆజ్ఞ ఇచ్చి ప్రతి సంస్థానమునకు దాని వ్రాత ప్రకారముగా ప్రతి జనమునకు దాని భాష ప్రకారము రాజు తన సకలమైన సంస్థానములకు దాన్ని గూర్చి తాకీదులు పంపించెను. రాశాడు, మొత్తం లెటర్లు వెళ్ళిపోయాయి. ఎందుకంటే ఇలా పంపాలి, రాని చేంజ్ చేయాలి. లేదనుకో రాజ్యంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబంలో ఇదే పరిస్థితి. రాజు మాట వినలేదు, ఈ మాట నేనేం వినాలి. రాజు మాటే రాణి వినలేదు, నీ మాట నేనేం వినాలి. మేము రాజువా? ప్రతి ఇంట్లో ఇదే తలెత్తుతారు. ప్రతి ఇంట్లో పురుషులు పోరాడతారు. ప్రతి ఇంట్లో వివాదం. ఇది జరగకుండా ఉండాలంటే ఆజ్ఞ బయలుదేరాలి. రాణి ఓవర్ అయిపోయింది, రాజు మాట వినలేదు కాబట్టి రాణి పోస్ట్ పోయింది, రాజు దగ్గర ఉండే ఛాన్స్ పోయింది. ఇక అంతేకాదు, ఈ సందర్భాలను చదివితే
ఇక తన జీవితంలో ఎప్పుడు రాజు దగ్గర రాలేదు, ఎప్పటికి రాలేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒకసారి పరలోకం గురించి ఆలోచిస్తే పరలోకం కోసం కూడా ఈ భూమి మీద బ్రతికున్న కాలంలో మనం దేవుని దగ్గర రాకపోతే, దేవుని సన్నిధానంలో రాకపోతే ఇక యుగ యుగములు తరతరములు ఎప్పుడు దేవుని దగ్గరికి మనం వెళ్ళలేము. ఒకనాడు రాణి రాజు దగ్గర రాలేదు, రాజు కోపించాడు. మరి ఈరోజు మనందరికీ మన మీద రాజుగా దేవుడు ఉన్నాడు. ఆయన మాటలు చెప్పబడుతూ ఉన్నప్పుడు, ఆయన యొక్క మాటలు చెబుతూ ఉన్నటువంటి ఆ సభలు ఎక్కడైతే ఉంటాయో అక్కడికి మనం వెళ్ళకపోతే దేవుడు మనకు పరలోకం ఎలా ఇవ్వగలడు, ఆయన పరలోకంలోకి ఎలా చేర్చుకోగలడు. ఇక్కడ మాదీ పారసీక సామ్రాజ్యంలో అహష్వేరోసు ఉన్న కాలంలో జరిగిన ఆజ్ఞ ఏంటంటే, ప్రతి పురుషుడు తన ఇంటిలో ఏ విధంగా ఉండాలి, అధికారిగా ఉండాలి. అంటే ఆ యొక్క తాకీదులు పంపబడిన తర్వాత ఆయా సంస్థానంలో ఉన్నటువంటి సామ్రాజ్యంలో ఉన్నటువంటి కుటుంబాలలో రాజు ఆజ్ఞ బయలుదేరిందంటే వినాల్సిందే. ఎక్కడైనా కుటుంబంలో స్త్రీ కొద్దిగా ఓవర్ అయిపోయి ఇక నేను చెప్పినట్టే వినాలనే వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే ఇక రాజు మాట ప్రకారంగా తగ్గాలి. ఏం తగ్గేది లేదంటే రాజు తెలిసిందనుకో ఇక ఆమె ఉండదు. ఎందుకంటే రాజాజ్ఞ కుటుంబంలో అధికారిగా ఉండాలి. ప్రభు నా భార్య నా మాట వినలేదని ఏ ఒక్క కుటుంబంలో ఉన్న పురుషుడైనా ఒకవేళ కంప్లైంట్ రాజు చేశాడు అనుకో, అది అక్కడికి వెళ్ళిపోయింది అనుకో, ఇక పరిస్థితి ఎలా ఉంటుందంటే చాలా దారుణంగా ఉంటుంది. ఏమైనా దేవుని పిల్లలారా, ప్రారంభంలోనే దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, హవ్వ ఆదాము నిన్ను ఏలుతాడని చెప్పాడు. మాదీయ పారసీక సామ్రాజ్యంలో కూడా అహష్వేరోసుకు భార్యగా వస్తీ ఉండేది. అయితే ఆ మాట ధిక్కరించినందుకు వస్తీ ప్లేస్లో ఎవరు వచ్చారంటే ఆ పుస్తకం పేరే కనబడుతుంది, ఎస్తేరు వచ్చింది. తర్వాత వస్తీ ప్లేస్లో ఎవరు వచ్చారు, ఎస్తేరు వచ్చింది. కుటుంబంలో మరి పురుషుడు అధికారిగా ఉండాలి. ఇక కొత్త నిబంధనకు వద్దాం. కొత్త నిబంధనలో కూడా దేవుడు చెప్పిన మాటలు చూద్దాం. కొన్ని మాటలు ఎఫెసీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు ఏం చేయాలి, లోబడి ఉండు. స్త్రీలకు చెప్పే మాట. చర్చికి వెళ్ళిపోతారు, ప్రార్థనకి వెళ్ళిపోతారు, అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ప్రభువుకు లోబడతారు కదా, ప్రభు మాట అయితే వింటారు కదా. ప్రభు మాట అయితే వింటారు కానీ భర్త మాట నేను అసలు వినను అనడానికి లేదు. స్త్రీలారా, మీరు ప్రభువులకు లోబడినట్టుగానే మీ సొంత పురుషులకు, మీ భర్తలకు కూడా ఏం చేయాలి, మీరు లోబడి ఉండు. మీరు లోబడవలసిందే. మీ మీద అధికారిగా మీ భర్త ఉండవలసిందే. ఇంకో మాట చూద్దాం. కొలస్సీయులకు రాసిన పత్రిక కొత్త నిబంధన పేజ్ నెంబర్ 124. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. భార్యలారా మీ భర్తలకు విధేయులైయుండుడి. ఇది ప్రభువును బట్టి యుక్తమై ఉన్నది. ఈ భర్తలకు విధేయులైపోవాలి. ప్రభువుకు లోబడతాను కానీ ఇక భర్తలు లోబడమంటే అది కుదరని పని. అలా ఉండకూడదు. నేను దేవుని పిల్లలారా, ఇలా విధేయులు అయితే, ఒక స్త్రీ తన భర్తకు విధేయురాలు అయితే కుటుంబం చాలా చక్కగా ఉంటుంది. ఒకవేళ అవిధేయురాలు అయిపోతే కుటుంబం అంతా నాశనం. జ్ఞానవంతురాలు ఇల్లు కడతారు, తన ఇల్లును కట్టుకుంటారు. అదే మూర్ఖురాలు అయితే దేవుని మాట వినకపోతే, దేవుడే చెప్పాడు నేను దేవుని మాట వింటాను, భర్త మాట విన్నాను అంటే దేవుడే చెప్తా ఉన్నాడు
నీ భర్త మాట వినాలి. భర్త మాట వినకపోతే ఆమె మూఢురాలు. అందుకే మూఢురాలు తన గృహమును పెరిగి వేసుకుంటారు. జ్ఞానవంతురాలు కట్టితే మూఢురాలు పెరిగేస్తారు. ప్రియమైన దేవుని పిల్లారా, అయితే ప్రతి కుటుంబంలో మరి పురుషుడు అధికారిగా ఉండాలి. ప్రతి కుటుంబంలో పురుషుడు అధికారిగా ఉండాలి. అదేవిధంగా అందరి గురించి, ఇక స్త్రీ పురుషుడు అందరి గురించి ఆలోచిస్తే అందరి మీద అధికారి ఎవరు ఉండాలి? దేవుడు ఉండాలి. కుటుంబంలో ఒక స్త్రీ భర్త మాట వినప్పుడు భర్త ఆవేదన ఎంతో ఉంటుంది. అదేవిధంగా ఈరోజు ప్రపంచంలో దేవుని మాటలు తెలియని వాళ్ళ గురించి చెప్పాను కదా. ఇక దేవుని మాటలు తెలుసు మనం. దేవుని మాటలు చదువుకుంటూ ఉన్నటువంటి క్రైస్తవ ప్రపంచం దేవుని మాట వినకపోతే ఇక దేవుడు ఏమైపోవాలి? దేవుని యొక్క ఆవేదన దేవుడు ఎవరితో చెప్పుకోవాలి? అదేవిధంగా మరి దేవుడు కూడా తన ఆవేదనను చెప్తా ఉన్నాడు. చూడండి, తనకు రావాల్సిన మహిమలు మరి లేదని మరి పాత నిబంధనలో ఒక సందర్భంలో మాట్లాడాడు. చూద్దాం ఒకసారి. మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 1వ అధ్యాయం 6వ వచనం. కుమారుడు తన తండ్రిని కనపరచును కదా. తండ్రిని కనపరచాలి. ఎందుకంటే తండ్రి అధికారి. తండ్రి కొడుకు ఉన్నారు కుటుంబంలో. కుమారుడు తండ్రిని కనపరచాలి. ఎందుకంటే తండ్రి కుటుంబంలో అధికారి. తండ్రి ఏలేవాడు. ఆ తండ్రిని కుమారుడు ఏం చేయాలి? గణపరచాలి. కుమారుడు తన తండ్రిని కనపరుచును కదా. ఒకవేళ దాసుడు తన యజమానుని గణపరుచును కదా. నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను? నేను తండ్రిని, నీ మీద రాజును, నీ మీద ఏలికను. నాకు రావాల్సిన ఘనత ఏమైపోయింది? అసలు నా పరిస్థితి ఏంటి? సకలలో సృష్టిలో ఎన్నో కలిగించి మీకు ఇస్తే అన్ని నేను పాదము కింద పెడితే మీరు నా మాట ధిక్కరిస్తే నాకు రావాల్సిన ఘనత ఏమాయని ప్రశ్నిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని కుటుంబంలో అధికారి పురుషుడు, తండ్రి. ఇక సంఘంలోకి వచ్చిన తర్వాత మరి సంఘాన్ని స్త్రీతో వచ్చాడు. సంఘానికి శిరస్సు ఎవరు? యేసుక్రీస్తు. సంఘానికి శిరస్సు యేసుక్రీస్తు. అందరికి పైన ఎవరు శిరస్సు అంటే దేవుడు. ఆ దేవుడు తండ్రి, ఆయన ఏలికైతే ఆయన రావాల్సిన ఘనత ఏమాయనో, నన్ను గణపరచలేకుండా ఉన్నారు నా పిల్లలని దేవుడు తన ఆవేదన వ్యక్తపరుస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లారా, ఒక చక్కటి సందర్భం మనం చదువుకుందాం. ఒక సందర్భం చివరిగా మనం చూసుకున్నాం పిల్లారా. ఒక జనాంగం ఉంది. ఆ జనాంగంలో తమ పితరుల్ని ఎలా గణపరిచారంటే అద్భుతంగా గణపరిచారు. తన పితరులు మాట ఎంత జవదాటకుండా బ్రతికారంటే అంత బాగా బ్రతికారు. వారిని ఆదర్శంగా పెట్టి దేవుడు తన పిల్లలకు బుద్ధి చెప్తా ఉన్నాడు. చూద్దాం ఒకసారి చివరి సందర్భం. ఈ సందర్భం చదువుకొని భూమిలోకి వెళ్ళిపోదాం. ఇర్మియా గ్రంథం 35వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 35వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 35వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం. యోషీయా కుమారుడు యూదా రాజునైన యెహోయాకీము దినములలో యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు వాక్కు ప్రత్యక్షమై, అంటే ప్రవక్త ఇర్మియా ప్రవక్తకు దేవుని దగ్గర నుండి వాక్కు వచ్చింది. వచ్చి ఏం చెప్తుందంటే 2వ వచనం,
ఇర్మియా నీవు రేకాబీల యుద్ధకు పోయి వారితో మాట్లాడి ఇదిగో నువ్వు వారితో మాట్లాడి యెహోవా మందిరములోని గదులలో అక్కడ గదులు ఉంటాయి, ఆ గదులలోని ఒక దానిలోనికి వారిని తోడుకొని వచ్చి ఇదిగో ఆ రేకాబీలను తోడుకొని వచ్చి త్రాగుటకు వారికి ద్రాక్షారసం ఇమ్మని త్రాగుటకు వారికి ద్రాక్షారం ఇవ్వు, ద్రాక్షారసం తాగండి 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 అని అందరికి ఇవ్వాలి. నువ్వు అలా ఇస్తే ఆ తర్వాత ఏం జరుగుతుందో ఆ తర్వాత చెప్తా ఉన్నాడు చూడండి. నేను ఇర్మియా కుమారుడను 5వ వచనం. నేను రేకాబీల ఎదుట ద్రాక్షారసముతో నిండిన పాత్రలను గిన్నెలను పెట్టి ద్రాక్షారసం తాగండి అని వారితో చెప్పగా వారు ఆ రేకాబీలు ఏమంటున్నారంటే 6వ వచనం, వారు మా పితరుడగు రేకాబు కుమారుడైన యెహోనాదాబు మీరైనను ఆయన ఏం చెప్పాడంటే మీరైనను మీ సంతతి వారైనను ఎప్పుడును ద్రాక్షారసం తాగకూడదని మాకు ఆజ్ఞాపించను గనుక మాకు చెప్పాడు కాబట్టి మేము ద్రాక్షారసం త్రాగం. 7వ వచనం, మరియు మీరు ఇల్లు కట్టుకోవద్దు, బిల్డింగ్స్ ఉండకూడదు, విత్తనములు విత్తవద్దు, ద్రాక్ష తోట నాటవద్దు, అది మీకు ఉండకూడదు. అంటే బిల్డింగ్స్ కట్టుకోవడం కానీ పొలాలన్నీ వేసుకుంటూ ఇక్కడ ఫార్మర్గా ఉంటూ ఉండడం కానీ ద్రాక్ష తోటలు వేసుకుంటూ కానీ ఇలా ఉండకూడదు. మీరు బిజీ అయిపోకూడదు భూమి మీదనే, మీరు ఫ్రీగా ఉండాలి. ఈ ఫ్రీడమ్గా ఉండిపోవాలి. చిన్న పూరి గుడిస అక్కడ ఉండిపోవాలి. 8వ వచనం, మా పితరుడైన రేకాబు కుమారులకు మీరు బిల్డింగ్స్ కట్టుకోకుండా పొలాలు వేసుకోకుండా ఉండాలి. అన్నం అయితే తినాలి మళ్ళీ, కానీ పెద్దగా ఫెసిలిటీ మాత్రం ఉండకూడదు. 8వ వచనం కంటిన్యూ. కావున మా పితరుడైన రేకాబు కుమారుడగు యెహోనాదాబు మాకు ఆజ్ఞాపించిన సమస్త విషయములలో అతని మాటను బట్టి మేము గాని మా భార్యలు గాని మా కుమారులు గాని కుమార్తెలు గాని ద్రాక్షారసము త్రాగుటలేదు. 9వ వచనంలో ఇల్లు కట్టుకోలేదు, ద్రాక్ష వనములు గాని పొలములు గాని సంపాదించుకోవటలేదు, విత్తనమైనను చల్లుటలేదు. అంటే వీళ్ళ యొక్క పూర్వీకులలో ఒక వ్యక్తి ఎవరో చెప్పారట, మీరు బిల్డింగ్స్ కట్టుకోకూడదు, వ్యవసాయం చేయకూడదు, విత్తనాలు వేయకూడదు, గుడారాలు అలా ఉండిపోండి. వీరికి ఆఫర్ వచ్చింది, మందిరంలో పిలుచుకొని పోయి ద్రాక్షారసం ముందర పెట్టి తాగండి అంటే లేదు మా పితరులో ఒక ఆయన చెప్పాడు మేము తాగనే తాగకూడదని. ఆ మాట గుర్తుండి వీళ్ళు తాగలేదు. ఇప్పుడు దేవుడు ఎంటర్ అయి ఈ సన్నివేశాన్ని ఇలా చెప్తా ఉన్నాడు చూడండి. 12వ వచనం. అంతటా యెహోవాకు ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలు దేవుడులకు యెహోవా సెలవిచ్చునేమనగా ఇర్మియా నీవు వెళ్ళి యూదా వారికి యెరూషలేము నివాసులకు ఈ మాట ప్రకటింపు. యెహోవాకు ఇదే, మీరు శిక్షకు లోబడి నా మాటను ఆలకింపరా. నా మాట వినరా. ఇదే యెహోవాకు, నేను తండ్రిని, నేను అధికారిని, నేను ఏలికను, నా మాట మీరు ఎందుకు ఆలకింపరు? ఇదిగో ఇదే యెహోవాకు అని 14వ వచనం ఏం చెప్తున్నాడు చూడండి. ద్రాక్షారసం త్రాగవద్దని రేకాబు కుమారుడైన యెహోనాదాబు తన కుమారులకు ఆజ్ఞాపించిన మాటలు ఎలా ఉన్నాయి? స్థిరంగా ఉన్నాయి. ఆ యెహోనాదాబు చెప్పాడు. ఆ ఫ్యామిలీ కుటుంబాల్లో ఉన్నటువంటి జనాంగంలో ఉన్న వాళ్ళు ఏం చేశారంటే ద్రాక్షారసం తాగలేదు, ఇల్లు కట్టుకోలేదు, విత్తడానికి విత్తడం లేదు, ద్రాక్ష తోట నాటడం లేదు. దేవుడు ఇర్మియాకు చెప్పి ఇదిగో నా పిల్లలతో చెప్పు ఒకసారి, యెహోనాదు చెప్పిన మాట ప్రకారంగా వాళ్ళు చేస్తూ ఉన్నారు.
యెహోనాదాబు చెప్పిన మాట ఇప్పటికీ ఈరోజు జరుగుతూ ఉంది, స్థిరంగా ఉంది. నేటి వరకు తమ పితరుల ఆజ్ఞకు విధేయులై వారు ద్రాక్షారసం త్రాగున్నారు. ఇక తన పిల్లల గురించి, తన పిల్లల మధ్య జరిగిన సందర్భం గురించి మాట్లాడుతూ, నేను పెందలకడ లేచి మీతో బహు శ్రద్ధగా మీ దగ్గరికి ప్రవక్తలను ఎందరో భక్తులను పంపినా కానీ, వారు ఎన్నో ప్రసంగాలు చేసినా కానీ మీరు నా మాట వినకున్నారని దేవుడు తన ఆవేదన చెప్తా ఉన్నాడు. ఏమైనా దేవుని పిల్లారా, ప్రారంభంలో చెప్పాడు, అవ్వ ఆదాము నిన్ను ఏలునని చెప్పాడు. మాదియ పారసీక సామ్రాజ్యంలో ఒక ఆజ్ఞ బయలుదేరింది ప్రపంచంలోనే. 127 సంస్థానాల్లో ఒక ఆజ్ఞ. ప్రతి కుటుంబంలో అధికారి తండ్రి, పురుషుడే అధికారి. కొత్త నిబంధనలో చెప్పాడు, స్త్రీలా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండి మీరు విధేయులైపోవాలి. ప్రభువుకు లోబడినట్టుగానే మీరు మీ పురుషులకు లోబడాలి. ఈరోజు సంఘంతో కూడా చెప్తా ఉన్నాడు దేవుడు, పరలోకంలో ఉన్న దేవుడు, సంఘమా నా మాట వినాలి, నా మాట ఆలకించాలి, నాకు విధేయులై ఉండాలి. ఒకనాడు ఇశ్రాయేలీయులు పాత నిబంధనలో తన పిల్లలు ఆ రోజు మాట వినకపోయేసరికి ఒక వంశాన్ని ముదరబెట్టాడు. రేకాబీయులు తమ పితరుడైనటువంటి యెహోనాదాబు మాట విన్నారు. అది ఈ రోజు నెరవేరుతా ఉంది. ఆ మాట మీరు ఎందుకు వినకుండా ఉన్నారు, ఎందరో భక్తులను ప్రవక్తను పంపించినా కానీ మీరు ఎందుకు వినకుండా ఉన్నారని దేవుడు చెబుతా ఉన్నాడు. ప్రియమైన దేవుడి పిల్లారా, ప్రపంచమంతా మరి కుటుంబాలలో పితృస్వామ్య వ్యవస్థ ఉండాలని దేవుడు ప్రారంభంలో చెప్పాడు. కుటుంబంలో ఏలికగా, రాజుగా, పెద్దగా అతని డైరెక్షన్లోనే కుటుంబంలో ఉన్న సభ్యులు నడుచుకోవాలి. అప్పుడే కుటుంబం మరి సుభిక్షంగా ఉంటుంది, అది చక్కగా నెమ్మదిగా ఉంటుంది, కుటుంబం శాంతి సమాధానంతో ఉంటుందని దేవుడు చెప్పాడు. కానీ వాక్యాలు చదువుకుంటున్నా కానీ, ప్రార్థనలు వెళ్తూ ఉన్నా కానీ ఎందరో స్త్రీలు, అందరూ కాదు చాలామంది వాక్యం వింటూ ఉన్నారు కానీ ఇంటికి వెళ్ళి వాక్యం పాటించడం లేదు. ప్రభు మాట వింటాం, ప్రభువుకు లోపడతాం అంటున్నారు కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత భర్తలను పట్టించుకుని వారు ఉన్నారు. మరి నోటితో బూతులు తిట్టి క్రైస్తవుల వీరు అనే విధంగా తమ భర్తల ముందు ఉంటే ఇప్పుడు మాత్రం శారా ఒకరోజు అబ్రహాం మాట వింది, యజమానిని పిలిచింది. స్త్రీలకు చెప్పిన మాట, మీరు విధేయులై మీ భర్తలు లోబడి ఉండి మీ సత్క్రియల చేత మిమ్మల్ని మీరు అలంకరించుకోండి. ఎందుకు అలంకరించుకుంటారు? మీరు మీ భర్తకు విధేయులు అవ్వాలి, దేవుని మాటలు పాటించాలి. అలా సత్క్రియలు చేస్తూ ఉన్నప్పుడే మీరు మిమ్మల్ని అలంకరించుకున్నట్టని దేవుడు ఎన్నో వాక్యాలు రాయించారు. ఇలా చక్కగా కుటుంబంలో ఒక యజమానిగా పురుషుడు ఉండే విధంగా స్త్రీలందరూ తగ్గితే తప్ప కుటుంబం సుభిక్షంగా ఉండదు. ఈరోజు మహిళలకు లేచింది, పురుషుని మీద ఆధిపత్యం. అసలు వాళ్ళు ఏమాత్రం తక్కువ కాదు. ఇదిగో వాళ్ళు నీళ్ళలోకి వెళ్ళిపోతారా, మేము కూడా నీళ్ళలోకి వెళ్ళిపోతాం. వాళ్ళు చంద్రుడి మీద కాలు మోపుతారా, మేము కూడా చంద్రుడి మీద కాలు మోపుతామని అక్కడికి వెళ్తా ఉన్నాం. ఏమైనా దేవుని పిల్లలారా, మళ్ళీ కొన్ని వచనాలు తీసుకొని వస్తారు బైబిల్లో. ఇందులో పురుషుడని స్త్రీ అని భేదం లేదు కదా. ఆ సందర్భం వేరు, ఈ సందర్భం వేరు. మళ్ళీ ఇంకో విధంగా చెప్తారు, ప్రారంభంలో పురుషుల నుండి స్త్రీ కలిగింది, ఈరోజు పురుషులందరూ స్త్రీలో నుండి బయటకు వస్తున్నారు కదా. మనం ఇలా టెక్నిక్ ఉపయోగిస్తాం, కానీ ఆ సందర్భాలు వేరు, ఈ సందర్భం వేరు. ప్రారంభంలో చెప్పాడు దేవుడు, స్త్రీ మీద ఏలిక అని చెప్పాడు. అవ్వ అతడు నేను ఏల్తాడు, ఆదాము నేను ఏలాలి. మాదే పారసీక సామ్రాజ్యంలో ఆజ్ఞ బయలుదేరింది, ప్రతి కుటుంబంలో తండ్రి అధికారి. కొత్త నిబంధనలు ఆజ్ఞ బయలుదేరింది, స్త్రీలారా ఈ పురుషులు లోపడాలి, అధికారి పురుషుడు. ఈరోజు ప్రపంచంలో అందరికి పైన అధికారి దేవుడు. ఆ మాట వినండి అని దేవుడు చెబుతా ఉన్నాడు. ప్రియమైన దేవుడు, ప్రపంచం అంతా ఈరోజు ఆయా ప్రాంతాల్లో పితృస్వామ్య వ్యవస్థ
ఉండడానికి ఒకనాడు ఆజ్ఞ బయలుదేరింది. మాదీయ పారసీక సామ్రాజ్య కాలంలోనే ఆజ్ఞ బయలుదేరింది. ఆజ్ఞకు భయపడిపోయారు. అలా ఈరోజు ప్రపంచంలో చాలా మట్టుకు చాలా మెజార్టీగా 99% పురుషులే ఆధిపత్యం. ఎక్కడో కొన్ని మారుమూల ప్రాంతాలలో స్త్రీలు ఆధిపత్యం ఉంటారేమో కానీ మెజార్టీగా పురుషులే ఆధిపత్యం. అది కేవలం అది కళ్ళకు ప్రత్యక్షంగా మాత్రమే కాకుండా క్రియల్లో కూడా స్త్రీలు లోపడే విధంగా ఉంటే, పురుషుడు చెప్పినట్టుగా వింటే ఆ కుటుంబాలన్నీ ఈ భూమి మీద ఉన్నంత కాలం సుభిక్షంగా ఉంటాయి, ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటాయి. దేవుడు చెప్పిన మాటలు కేవలం పరలోకానికి మాత్రమే కాదు, భూమి మీద కూడా కుటుంబాలు బాగుండాలని, కుటుంబాలు నిలబెట్టాలని మరి ఎన్నో సందర్భాలు దేవుడు వ్రాయించడం జరిగింది. ఏమైనా దేవుడు పిల్లలు ఈ యొక్క మాటలు వినటువంటి మనమందరం పురుషులుగా మన బాధ్యత మనం నెరవేర్చాలి, మరి స్త్రీలుగా వారి బాధ్యతలు వారు నెరవేర్చాలి. పురుషులు తమ భార్యను ప్రేమించాలి, స్త్రీలు తమ భర్తలకు విధేయులై ఉండాలి. అందరూ కలిసి దేవుని మాట వినాలి, దేవుని పని చేయాలి, పరలోకానికి చేరుకోవాలి. ఈ యొక్క మాట విన్నటువంటి మీరందరూ దేవుని కోసం ఉన్నతంగా బ్రతుకుతారని ఆశిస్తూ ఈ యొక్క మాట ముగిస్తూ ప్రేమ దేవుని పిల్లారు చిన్న ప్రార్థన చేసుకుందాం, ముగింపులోకి వెళ్ళిపోదాం. పరలోకమందు ఉన్నటువంటి మా యొక్క తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన ఉన్నతమైన నామం బట్టి మరొకసారి ప్రార్థిస్తూ ఉన్నాం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఆయన పితృస్వామ్య వ్యవస్థ ఉండేటట్టు మరి ఏనాడో స్త్రీ మీద ఏలికగా పురుషులు ఉండాలని, అలా ఉంటేనే కుటుంబం చక్కగా ఆదర్శవంతమైన కుటుంబంగా ఉంటుందని, వారి ఇరువురు యొక్క మాటలు వింటే వాటి ప్రకారంగా నడుచుకుంటే ఆ వివాహ బంధం ఘనమైనదని తండ్రి మీరు శ్రవించారు. ఆయన ఈ యొక్క మాటలు వినడం అంటే మేమందరం పురుషులుగా తండ్రి మా బాధలు మేము నెరవేరుస్తూ, స్త్రీలుగా వారి బాధలు వారు నెరవేర్చినట్టు నేను సంతోషపెట్టి నువ్వు నా మహాలోకానికి చేరుకునే అవకాశం కలిగించమని కాలేజీ బైబిల్ టెక్నాలజీ సంఘంలో ఉన్నటువంటి ప్రతి నీ బిడ్డను తండ్రి జ్ఞాపకం చేసుకోమని, ఇప్పటి వరకు తండ్రి చక్కగా మంచి వాతావరణం అనుకూలపరిచి ఈ యొక్క మాట వినిపించడానికి కృప చూపినందుకు మరొకసారి వందనం తెలియజేసుకుంటూ ఈ ప్రార్థన ఈ ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.